ప్రకృతిలో లభించే పండ్లలో అనేక పోషక విలువలు కలిగి ఉంటాయి. ఈ సీజన్కు తగ్గట్టు ఆ సీజన్లో ప్రకృతి మనకు మంచి ఫలాలను అందిస్తోంది. అలాంటి వాటిలో బొప్పాయి పండు ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే బొప్పాయి పండుతో పాటు బొప్పాయి జ్యూస్ తాగినా ఎంతో ప్రయోజనాలు కలుగుతాయి. కొంతమంది బొప్పాయిని ఉడికించుకొని కూడా తింటారు. మరికొందరు పైన చెక్కు తీసుకుని నేరుగా తినేస్తారు. బొప్పాయి పండ్లు మాత్రమే కాకుండా బొప్పాయి ఆకులు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుంటాయి. దోమకాటు వలన వచ్చే డెంగీ వ్యాధి చికిత్సలో కూడా ఈ బొప్పాయి ఆకుల రసం తాగితే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఈ బొప్పాయి పండులో జింక్, నియాసిన్, విటమిన్ సి, కాపర్, సోడియం, ఫోలేట్, మాంగనీస్, ఐరన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజు బొప్పాయి జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా? ఈ బొప్పాయి జ్యూస్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే అనేక రకాల అంటువ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా ప్రతిరోజు ఈ బొప్పాయి జ్యూస్ను వారి ఆహారంలో భాగంగా చేర్చుకుంటే ఈ బొప్పాయిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండటంలో ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది. ఈ బొప్పాయి జ్యూస్ తాగడం వలన కంటి సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి. ఈ బొప్పాయిలో విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఈ బొప్పాయి జ్యూస్ తాగితే పొత్తి కడుపు నొప్పి, తిమ్మిర్లు తగ్గుతాయి. ఇంకా మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. దాంతోపాటు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను ఈ జ్యూస్ కాపాడుతుంది. అలాగే బొప్పాయి జ్యూస్ తాగడం వలన గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి పొట్ట సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. మరి బొప్పాయి జ్యూస్ ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. బాగా పండిన బొప్పాయిని తీసుకుని నీటితో బాగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత దాన్ని తొక్కని తీసేయాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీలో వేసి కొద్దిగా నీరు కూడా పోసి కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా రుచి కోసం బ్లాక్ సాల్ట్, నిమ్మరసం, మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇంకా తేనెని కూడా కలుపుకోవచ్చు. ఇలా బొప్పాయి జ్యూస్ను తయారు చేసిన తర్వాత దానిని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగితే ఎంతో రుచికరంగా ఉంటుంది.